నమస్తే. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిని ఇప్పటికీ కూడా ఒప్పుకుంటలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిండు. మమతా బెనర్జీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని ఆమె ఎక్స్ ఖాతాలో పెట్టుకోలేదు ఇంకా. మరి అప్డేట్ చేసుకోలేదా? కావాలని చేసుకోలేదు. ఏమనుంది? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే ఆమె యొక్క ట్విట్టర్ ఖాతా ఉంది. ఎక్కడ తగ్గుతలేదు. మీరు గమనించినరో లేదో ఆమె రాజీనామా పత్రాన్ని గవర్నర్ దగ్గరికి పోయి ఇయ్యలేదు. ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి బంపర్ మెజార్టీతోటి ఈరోజు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిండు. అయినా కూడా ఆమె ఓటమిని ఒప్పుకోలేక రకరకాలుగా బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఆమె ట్విట్టర్ ఖాతాను గమనిస్తే మీరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని లేదు, ముఖ్యమంత్రి అనే ఉంది. ముఖ్యమంత్రి అనే ఉంది అంటే ఓటమిని అస్సలు ఒప్పుకుంటలేదు. ఇక రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి కదా, మామూలుగా ఇస్తారు కదా గవర్నర్ని కలిసి, ఇవ్వలేదు. గవర్నరే అసెంబ్లీని రద్దు చేసిండు. రద్దు చేస్తే అధికారికంగా పదవి కోల్పోయినట్లుంది. అయినా కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని అప్డేట్ చేసుకోలేదు ఆమె ఎక్స్ ఖాతాను, అంటే ట్విట్టర్ ఖాతాను. ఒప్పుకుంటలేదు, అసలు తగ్గుతలేదు, అసలు వెనుకడుగే వేస్తలేదు. అసలు ఇది ప్రజలిచ్చిన తీర్పు అని అసలు అనుకుంటలేదు, అసలు గౌరవిస్తలేదు ప్రజల తీర్పును కూడా. 100% సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తూ ఉంది. ప్రెస్ మీట్లో చెప్పింది కదా, సిఈసి జ్ఞానేశ్వర్ కుమారు దగ్గరుండి 100 సీట్లను బీజేపీ ప్రభుత్వానికి లేదా బీజేపీకి ఇచ్చిండు, నరేంద్ర మోడీకి ఇచ్చిండని పదే పదే ఆరోపించింది. ఆ ఆరోపణల్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. కొందరేమో ఈ అహంకారం ఇంకా తగ్గలేదు, ప్రజల తీర్పును గౌరవిస్తలేదని కొందరు. ఇక టీఎంసీకి సంబంధించిన వాళ్ళు నిజంగానే సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన కుట్ర వల్లనే మోడీ ఎట్లా చెప్తే ఆయన అట్లా ఆడడం వల్లనే దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించడం వల్లనే ఈరోజు టీఎంసీ అధికారం కోల్పోయిందని వాళ్ళు టీఎంసీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మమతా బెనర్జీ మాత్రం మొండిపట్టు మామూలుగా లేదు. ఇక ఉడుంపట్టే అనుకోవాలేమో, అస్సలు ఎక్కడ తగ్గుతలేదు. మీరు చూడండి ఈ ఖాతా ఒకసారి జూమ్ చేయవా. ఓడినా తగ్గని మొండితనం, మాజీ ముఖ్యమంత్రి కాదు హాట్ టాపిక్గా మమతా ఎక్స్ ప్రొఫైల్ అంటే ట్విట్టర్. ఒక్కసారికి ఇది చేయవా. మమతా బెనర్జీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా, ఫౌండర్ చైర్పర్సన్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అంటే అప్డేట్ చేసుకోలేదు, కావాలని అప్డేట్ చేసుకోలేదు. ఆమె ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని పెట్టుకోవాలి, కానీ పెట్టుకోలేదు. 100% నేనే ముఖ్యమంత్రిని అని చెప్తా ఉంది. ఇక 15th, 16th అండ్ 17th విధానసభ అని ట్విట్టర్ ఖాతాలో ఆమె పోస్ట్ చేసుకున్నది. దాదాపు 49 మందిని ఫాలో అవుతుంది. ఆమెను ఫాలో అయ్యేటోళ్ళు 7.5 మంది ఉన్నారు. ఒకసారి వార్త కూడా చదువుదాం మనం. బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ శాఖ ముగిసింది. దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి కంటే మమతా బెనర్జీ అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఓటమిని అంగీకరించడానికి నిరాకరించడం గమనార్హం. కనీసం సాంప్రదాయబద్ధంగా గవర్నర్కు తన రాజీనామాను కూడా సమర్పించకుండా ఆమె మౌనం వహించారు. మే 9న అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె తన ఎక్స్ అంటే ట్విట్టర్ ప్రొఫైల్లో పశ్చిమ బెంగాల్ గౌరవనీయ ముఖ్యమంత్రి అని ఉంది. అంటే అప్డేట్ చేసుకోలేదు ఇంకా ఆమె, కావాలనే. ఇవాళ మే 9న బీజేపీ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీది తన సోషల్ మీడియా బయోలో మార్పులు చేశారు. అయితే ఇక్కడే ఆమె తన చాకచక్యాన్ని ప్రదర్శించారట. సాధారణంగా పదవి కోల్పోయిన వారు మాజీ ముఖ్యమంత్రి అని పోస్టు చేస్తారు, కానీ మమతా బెనర్జీ మాజీ అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని పోస్టు చేశారు. అంటే తాను ఆ 3 విడతలకు ముఖ్యమంత్రి, అంటే 15, 16, 17 విధానసభ అని పోస్ట్ చేసిందంట. అంటే తాను ఆ 3 విడతలకు ముఖ్యమంత్రిని అర్థం వచ్చేలా బయోను మార్చారు. ఇంతకు ముందు బయోలో కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మమత తన ప్రొఫైల్ను అప్డేట్ చేయకపోవడాన్ని తప్పుపడుతూ ఏకంగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తున్నారట. కొందరైతే ఆమె అకౌంట్ను బ్లాక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి ఒక కొత్త రాజకీయ అధ్యయనానికి తెరలేపింది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకు పడిపోయింది.
ఈ ఘోర ఓటమి తర్వాత మమత సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో గవర్నర్ అసెంబ్లీ రద్దు చేయడంతో ఆమె పదవి అధికారికంగా పోయింది. అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఈమె తెలియక కాదు, తెలిసే చేస్తలేదు. తెలిసే ఆమె యొక్క ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసుకోలేదు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని చేసుకుంటలేదు, చీఫ్ మినిస్టర్ అని అట్లే పెట్టుకున్నది. ఇంకా ప్రజల తీర్పును గౌరవించాలి కదా. మీకు విమర్శలు ఉంటే లేకపోతే మీ మీద ఏమైనా కుట్ర చేస్తే నిజంగా సిఈసి జ్ఞానేశ్వర్ నిజంగా కుట్ర చేసిండే అనుకుందాం ఆశ్చర్యపడతాం. క్వశ్చన్ మార్కే. యుద్ధం చేయండి, దేశవ్యాప్తంగా యుద్ధం చేయండి. మీ ఇండియా కూటమి ఉంది కదా, అందరు కలుపుకొని ఒక యుద్ధం చేయండి, ఒక ఉద్యమం చేయండి, అట్లా చేయండి, ప్రజల్లోకి తీసుకుపోండి. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును మామూలు సీట్లు ఏం కాదు కదా. సరే, మీకు వాళ్ళకు చాలా దగ్గరగా ఉంది నెంబరు సంఖ్య అంటే అది వేరే విషయం. మీకేమో 80 వచ్చాయి, వాళ్ళకేమో 207 వచ్చాయి. ప్రజల తీర్పు స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాబట్టి ప్రజల తీర్పును గౌరవించే విషయం ఉండాలి ఎవరికైనా. లేకపోతే ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టినట్లు కాదు. ఇక మీరే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, చట్టాలు చేసేటోళ్ళే మీరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, ప్రజల తీర్పును గౌరవించకుండా అగౌరవపరుస్తూ ఇంకా నేను ముఖ్యమంత్రినే అనే భావనలో, అదే ఊహలో ఉంటే మరి ఏందో దాని అర్థం తెలియాలి. మీకు 3 సార్లు అధికారం ఇచ్చారు కదా, 2011, 16, తర్వాత 21, 22 అప్పుడు 3 సార్లు అధికారం చేపట్టిండ్రు కదా. అంటే అప్పుడు ఇచ్చిందేమో గౌరవం, ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత అగౌరవపరుస్తారా ప్రజల తీర్పును? ఇది పద్ధతి కాదు కదా. 100% అప్డేట్ చేసుకోవాలి అధికారికంగా. ఆమెకి తెలియదేమో, లేకపోతే ట్విట్టర్ ఖాతాను ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారేమో, వాళ్ళ అనుచరులు అంటే ఉంటారు కదా, పిఏలో వాళ్ళు వీళ్ళు, అట్లానే ఉంటుంది కదా. ఆమె చెప్పినట్లే చేయాలి. కాబట్టి కావాలని చేయలేదు ఆమె. మరి అహంకారం దేనికో ఆమెను ఆలోచన చేసుకోవాలి. ఆడ అధికారి సువేంద్ర అధికారి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసేసాడు. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి 2 ముఖ్యమంత్రులు అనే అనుకోవాలన్నా? ఇది మంచిది కాదు. 100% ప్రజల తీర్పును గౌరవించాలి. ఎస్, మీకు నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి జ్ఞానేశ్వర్ కుమార్ను ఆట ఆడిస్తున్నారని మీరు అంటున్నారు కదా, మీరు ఆరోపిస్తున్నారు కదా. సరే, మీరు అన్న మాటలు అదే నిజం అనుకోండి. దేశవ్యాప్తంగా ఉద్యమం చేయండి. రాహుల్ గాంధీ కూడా ఇదే ఓట్ల చోరీ అంశంపై బీహార్లో విపరీతంగా యాత్రలు చేసిండు, పాదయాత్రలు, ఆ యాత్రలు ఈ యాత్రలు చేసిండు. అయినా కూడా ఎన్డీఏనే గెలిచింది. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, బంగ్లాదేశ్ నుంచి అడ్డగోలుగా వస్తున్నారు రోహింగ్యలు వాళ్ళు వీళ్ళు అని. అసలు పశ్చిమ బెంగాల్లో అసలు విదేశీ కుట్ర జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మీరేమో దాన్ని ఖండించకుండా మీరు వెనకేసుకొస్తున్నారు అనేది ఒక వాదన బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు ఏ మేరకు కంట్రోల్ చేస్తారో ఏం కథనో తెలియదు. కానీ మమతా బెనర్జీ మాత్రం ఉడుం పట్టు పట్టింది, మామూలు పట్టు కాదు. ఇక మొండి పట్టు, ఉడుం పట్టు, ఇక నేను పట్టిన కాలుకు 3 కుందేలు అన్నట్లే వ్యవహరిస్తుంది. ప్రజల తీర్పును మాత్రం అస్సలు గౌరవిస్తలేదు. ఇక తన శిష్యుడు సువేంద్ర అధికారి 2020 వరకు టీఎంసీలోనే ఉన్నాడు, తృణమూల్ కాంగ్రెస్లోనే ఉన్నాడు. మరి ఎందుకు బయటకు వచ్చినట్టే వీళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నాడు కదా, ఈయనకు పడక బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరి ఇలా కాలం గిర్రున తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది కూడా జీర్ణించుకోలేకపోతుంది మమతా బెనర్జీ. 100% శిష్యులుగానే ఉండరు కదా. మనకంటే గొప్ప స్థాయి, మీకంటే గొప్ప స్థాయికరం అవుతారు, లేదా మీ స్థానంలోనే ఉంటారు. అంత మాత్రాన నా శిష్యుడు అయిండానో, లేకపోతే ఏదో కుట్ర జరిగిందానో మీరు ప్రజల తీర్పును అగౌరవపరచడం మాత్రం మంచిది కాదు. ఇక నెటిజన్లు అయితే రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎలాన్ మాస్క్ను ట్యాగ్ చేస్తున్నారు. ఇవే ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని చేస్తారు కూడా మన. కాబట్టి ఏదైనా జరగని ప్రజల తీర్పును గౌరవించాలి. అదే ప్రజాస్వామ్యానికి కులబద్ధం. అదే నాయకుల లక్షణం, గొప్పతనం, హుందాతనం, గౌరవనీయతనం. మరి ఎందుకు అంత మొండి పట్టుబడుతుంది, ఏం సాధిస్తుందేమో చూడాలి. మొత్తం అయితే బెంగాల్కు 2 ముఖ్యమంత్రులు అని అనుకోవాలి మనం. క్వశ్చన్ మార్క్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.